2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అనుకూల వాతావరణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 తర్వాత షష్టమ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల చేత అభినందనలు సత్కారాలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మీదంటూ ఒక గౌరవాన్ని, ఒక స్థాయిని నిలబెట్టుకోగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఇంట బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, మీ ఉనికిని మీరు చాటుకోవడానికి ఈ సప్తమ గురువు మీకు ఎంతగానో సహకరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలోనికి రావడం వల్ల అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడ్డారు. మీరు మీ ఆలోచనలు కొన్ని వరకు నిదానంగా సఫలీకృతమవుతాయి. సంతోషంగా కాలం గడిపే వాతావరణం, సంతోషంగా పనిచేసుకునేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. లాభంలో కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఏప్రిల్ మాసంలో ఆయన అలాగే సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, ఆదాయాన్ని, అవకాశాలని అందిస్తున్నాయి. అయితే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములో కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల చిన్న చిన్న సమస్యలు, భూ సమస్యలు, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమ భావంలో మీనరాశిలో ఉండడం వల్ల చిన్న చిన్న అసౌకర్యాలు, ఆర్థికపరమైనటువంటి ఆదాయము రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడే సూచనలు కనిపిస్తుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు దుబారా ఆలోచనల్ని, సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మిమ్మల్ని ముందుకు పంపించే విధంగా అతను సహకరిస్తాడు. దానివల్ల మీరు కొన్ని నిందలు పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి దర్శనం కానీ, దుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి. శ్రీ సూక్తము, దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. అలాగే పంచమ బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను బుధవారం రోజు సమర్పించి సీతారామచంద్రమూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.